నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. హోమియోపతిలో ఇలాంటి వ్యాధులనైనా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డు పొంది సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బసవానందం గారు ఈరోజు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. సో మీకేవైనా సందేహాలుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి నివృత్తి చేసుకోవచ్చు. హలో డాక్టర్. నమస్తే. వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఎలా ఉన్నారు సార్? సార్, ఈ వారంలో ఎటువంటి కేసెస్ మీ వద్దకు వచ్చాయి? అంటే ప్రజల ఆదరణ అయితే పెరిగినట్టు కనిపిస్తోంది. ఏం చెప్పబోతున్నారు? ప్రజల్లో మంచి స్పందన వచ్చింది, విపరీతమైన ప్రజల్లో. ఎందుకంటే మనము సక్సెస్ఫుల్ కేసులు ప్రత్యక్షంగా ప్రజలకు తగ్గినాక చూపిస్తున్నాం కాబట్టి ప్రజల్లో విశ్వాసం ఏర్పడదు. అంతకుముందు ఇట్లా ఎలక్ట్రానిక్ మీడియా లేనప్పుడు ఈ తీపి గుళికలు, చిన్న గోళీలు ఇంత పెద్ద పని చేస్తాయా, ఈ డిసీజ్ క్యూర్ చేస్తాయా అనే అనుమానాలు ఉంటుండే. ఇప్పుడు మనం ఈ సక్సెస్ కేసులన్నీ కూడా ప్రజలతో వినిపిస్తున్నాం కాబట్టి ప్రజల్లో ధైర్యం వచ్చింది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. చిన్న పిల్లలకు. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు ఒక చిన్న పాప 16 ఏళ్ళ పిల్లకు కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, డయాలసిస్ మీద ఉన్నది, నరకం చూస్తున్నది. ఎవరో మన గురించి తెలుసుకొని వాళ్ళు వచ్చారు. అంటే ముఖ్యంగా కిడ్నీ పేషెంట్లకు చెప్పవలసింది ఏంటంటే, మీరు హోమియోపతిలో మీ యొక్క లక్షణాలు, వ్యాధి వచ్చినప్పుడు మీకుండే లక్షణాలు కరెక్ట్గా చెప్తే హోమియోపతిలో డ్రగ్తో కంప్లీట్గా ఏవైతే నెఫ్రాన్స్ డ్యామేజ్ అయినాయో ఆ నెఫ్రాన్స్ మళ్ళీ ఆటోమేటిక్గా మార్పులు వచ్చి కిడ్నీ డిసీజ్ క్యూర్ అవుతుంది. ఎందుకంటే ఇతర వైద్య విధానంలో మందులు ట్యాబ్లెట్స్ రూపంలో ఉంటుంది కాబట్టి ఆ ట్యాబ్లెట్స్ అన్నీ పోయి ఇంకా కిడ్నీని డ్యామేజ్ చేస్తుంది. డయాలసిస్ చేసినా అది పూర్తిగా నయం కాక, ఇప్పుడు ఒక్కొక్కరికి 14 ఉందనుకోండి సిరం క్రియాటిన్, వాళ్ళు డయాలసిస్ చేసినా ఇంకా 12 కాడనే ఉంటున్నారు. ఒక్కటి ఉండవలసింది 12 ఉంటే డేంజర్లో ఉన్నట్టే కదా. కాబట్టి డయాలసిస్ చేసిన వాళ్ళకు నయం లేక ఇబ్బందులు పడుతున్నారు, చాలా బాధలు పడుతున్నారు. మా దగ్గర మందులు వాడినాక వితిన్ 24 అవర్స్లో మార్పు, నెల రోజులలోనే మార్పులు వస్తున్నాయి. ఒక 6 నెలలు, సంవత్సరం కష్టపడితే కిడ్నీ జబ్బు పూర్తిగా నయమవుతుంది. ముఖ్యంగా చాలామంది, కొన్ని వేల మంది ఫోన్లు చేస్తున్నారు, కిడ్నీ జబ్బు పూర్తిగా నయమవుతుందా సార్ అని. పూర్తిగా నయమయ్యేది అనేది కాదు, పర్మనెంట్గా క్యూర్ అవుతుంది కిడ్నీలన్నీ కూడా. మీరు ఒక్క నెల వాడి మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసుకొని చూసుకుని ఇంకా తగ్గలేదని ఇట్లా డిప్రెస్ కావద్దు. అది ప్రతి నెలకు టెస్ట్ చేసుకునే అవసరం లేదు. మేము ఇచ్చిన మందుతో మీ బాడీలో చైతన్యం కనిపిస్తుంది, బాడీలో శక్తి కనిపిస్తుంది, యాక్టివిటీ కనిపిస్తుంటాయి. అదే డెవలప్మెంట్. మీ బాడీ మీకు చెప్తుంది నువ్వు మంచిగా అవుతున్నావా లేదా. ఏమన్నా సిమ్టమ్స్ ఉంటే అది బయటకు వస్తాయి సిమ్టమ్స్. ఆ సిమ్టమ్సే మాకు చెప్పాలి. కానీ నిన్న మొన్న ఉన్నప్పటికీ ఇప్పుడు మందులు వాడినప్పటికీ ఏం తేడా ఉందంటే మంచిగా స్ట్రెంత్ అనిపిస్తుంది సార్, బాగా యాక్టివ్ అనిపిస్తున్నా, వాపులు తగ్గినాయి, ఇట్లా చెప్పారంటే మీరు మందు లోపల పనిచేస్తున్నట్టే. మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసుకొని రీడింగ్ ఎంత ఉందో చూద్దామని టెస్టులు చేసుకోవడం వల్ల ఆ బ్లడ్ 3 ml బ్లడ్ గుంజడము, ఆ బ్లడ్ నష్టము, ఆ టెస్టులకు పైసలు డబ్బులు వేస్ట్. మీకేమన్నా సమస్య అనిపిస్తే బాడీలోనే డిస్టర్బెన్స్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి అంతే. కానీ మందులను గ్యాప్ ఇవ్వకుండా మినిమం 6 months to 1 year వాడిన వాళ్ళందరికీ కూడా కిడ్నీలు మంచిగా నార్మల్కి వచ్చారు. ఇవాళ కూడా సిరం క్రియాటిన్ 8-10 ఉన్న వాళ్ళు ఇవాళ మందులు వాడినాక ఇలా పొద్దున ఓపీలో వచ్చినవాడు, సార్ నాకు ఒకటే వచ్చింది సార్, తగ్గిపోయింది, నార్మల్ పొజిషన్కి వచ్చారు. ఇలాంటి ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉన్నది. హోమియోపతిలో ఉన్న వాళ్ళు ఎట్లా తగ్గుతుంది, నెఫ్రైటిస్ ఎట్లా తగ్గుతుంది అంటే అది అలోపతి డాక్టర్లకు అర్థం కాదు. ఇది హోమియోపతి వైద్యం అనేది వైటల్ ఫోర్స్ను యాక్టివేట్ చేసే వైద్యం. మన బాడీలో ఈ వైటల్ ఫోర్స్ అనేది ప్రాణశక్తి ఎక్కడ తగ్గుతుందో అక్కడ మనకు డిసీజెస్ వస్తాయి. కాబట్టి మేము ఇచ్చే మందు వైటల్ ఫోర్స్ను యాక్టివేట్ చేస్తుంది, వైటల్ ఫోర్స్ను చైతన్యం చేస్తాం. బాడీలో వైటల్ ఫోర్స్ ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏ ఆర్గాన్ అయినా నార్మల్ పొజిషన్కి వస్తుంది. ఇది హోమియోపతి సిద్ధాంతం. ఈ సిద్ధాంతాలు తెలియని వాళ్ళు గుడ్డిగా మాట్లాడితే, ప్రజలకు తప్పుడు త్రోవ చూపిస్తే కరెక్ట్ కాదు. హోమియోపతిలో ఎలాంటి వ్యాధినైనా శాశ్వత నివారణ జరుగుతుంది. ఉదాహరణకు మనకు 1,00,000 రూపాయల ఫోన్ కొనుక్కున్నా
దాంట్లో ఛార్జింగ్ లేకపోతే కాలు పోతుందా కాలు? మరి ₹1,00,000 ఫోన్ ఉన్నా దానికి ఛార్జింగ్ ఫుల్, బ్యాటరీ ఛార్జింగ్ ఫుల్ ఉంటేనే కాల్స్ వస్తుంది, వాట్సాప్స్ వస్తుంటాయి, పోతుంటాయి. కాబట్టి బాడీలో ఉండేటువంటి ఈ వైటల్ ఫోర్స్ అనేది ఒక బ్యాటరీ లాంటిది. ఆ శరీరంలో ఉండేటువంటి ప్రాణశక్తి దాన్ని బ్యాటరీ. ఎప్పుడైతే మనం తినే ఆహార లోపాల వల్ల మన బాడీలో ఉండే వైటల్ ఫోర్సు సిక్ అయిపోతుంది, అంటే బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది. అలాంటప్పుడు మనకు ఏ ఆర్గాన్ మీద ఎఫెక్ట్ అయిందో ఆ ఆర్గాన్కు సంబంధించిన జబ్బులు వస్తాయి అని హనుమాన్ గారు చెప్పారు. మేము ఇచ్చేటువంటి ఆ యొక్క వ్యాధి సంబంధించిన లక్షణాలను తీసుకొని మందు ప్రయోగం చేస్తున్నాం కాబట్టి ఆ బాడీలో ఉండేటువంటి వైటల్ ఫోర్స్ యాక్టివ్ అవుతుంది, ఛార్జింగ్ అవుతుంది. ఛార్జింగ్ అయినప్పుడు లోపల ఉండే సమస్యలన్నీ క్యూర్ అయిపోతాయి. ఇది హోమియోపతి సిద్ధాంతం. అలోపతి సిద్ధాంతం ఏంది? ఏది డ్యామేజ్ అయితే ఆ కాలు తీసేద్దామంటారు. మనం ఒక పేషెంట్కు కాలుకు పెద్ద నేలకు గ్యాంగ్రీన్ మురితే మొత్తం కాలే తీసేద్దామన్నారట. అది భయపడి నా దగ్గరికి వచ్చిండు, సార్ నాకు కాలు తీసేస్తామన్నారు సార్ అని. ఏం అవసరం లేదు, మందులు వాడుకో అన్నా. వితిన్ 1 మంత్లో కాలు తీయకుండా ఆ గ్యాంగ్రీన్ పుండు మానిపోయిందంటే మరి హోమియోపతి ర్యాపిడ్ యాక్షనా స్లో యాక్షనా ప్రజలు మీరు గుర్తించుకోలేగల ఆ వీడియోలు ఉన్నాయి చూడండి. ఇలాంటి అద్భుతమైన శక్తివంతమైన మందులు హోమియోపతి ఉన్నది. హోమియోపతిని కనిపెట్టిన ఆయన డాక్టర్ శామ్యూల్ హనీమాన్ గారు అలోపతి వైద్యుడై ఉండి, అలోపతి వైద్యంలో ఎండి పట్టభద్రుడై ఉండి, మరి అలోపతి ర్యాపిడ్ యాక్షన్ ఉన్నప్పుడు హోమియోపతిని ఎందుకు కనిపెట్టాల్సి వస్తుంది అనేది మీకు ప్రజలందరికీ ఈ క్వశ్చన్ వస్తే మీరందరూ కూడా హోమియోపతి శక్తి ఎంతో తెలుసుకుంటారు. మేము చదువుకునేటప్పుడు మెడిసిన్ చేసేటప్పుడు మాకు వచ్చిన డౌట్ ఇదే. అలోపతిలో ఎండి పట్టభద్రుడైన డాక్టర్ శామ్యూల్ హనీమాన్ గారు ఒక ప్రొఫెసర్ అయి ఉండి హోమియోపతిని దానికి ఆల్టర్నేటివ్ వైద్యాన్ని హోమియోపతిని దానికి ప్రతిపక్షంగా ఎందుకు కనిపెట్టాల్సి వచ్చింది అనేది మాకు డౌట్ వస్తున్నాయి. ఆ డౌట్ ప్రకారంగా ఆయన రాసినటువంటి సిద్ధాంతాలన్నీ కూడా క్షుణ్ణంగా చదివితే ఆ అద్భుతాలు కనిపిస్తున్నాయి. సింగిల్ డోస్ నాలుక మీద వేస్తే విత్ ఇన్ సెకండ్స్లో మన మందు సమస్య మీదకి పోతుందంటే అర్థం చేసుకోండి. హోమియోపతి మందులు ఎట్లా ప్రయోగం చేస్తాం? నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్. ఇతర వైద్యంలో మందులు అవి మింగాలే, నీళ్లు తాగితే స్టమక్లో కరిగి రక్తంలో కలిసి పెయ్యంతా తిరుగుతుంది మందు. నీకు అవసరం ఉంది కిడ్నీకి అయితే ఉన్న అవయవాలకన్నిటికీ పోతుంది మందు పవర్. మరి ఇట్లా మల్టిపుల్ డ్రగ్స్ వాడడం వల్ల మన రక్తంలో ఈ యొక్క మలినాలు ఎక్కువ పెరిగిపోయి, ఈ గాఢత పెరిగిపోయి మన బాడీ అంతా తిరుగుతుంది మందులు. వాటి వల్లనే సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్ ఎందుకు లేదంటే ఇది మందు నాలుక మీద చప్పరిస్తే డైరెక్ట్ బ్రెయిన్ నుంచి సమస్య కడిగిపోతుంది. ఇంకా సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఇది ప్రజలు గుర్తించాలి. ఇంకో అనుమానం ఉంటుండే, ఈ హోమియోపతి వాడుకుంటా అలోపతి మందులు వాడొచ్చు ఎందుకంటావా? అలోపతి మందులేమో రక్తంలో వస్తుంటాయి, మా మందులు రక్తంలో కలవాయి, డైరెక్ట్ బ్రెయిన్ నుంచే సమస్య కడిగిపోతుంది. కాబట్టి అలోపతి మందు హోమియోపతి మందులు రెండు కలుసుకో కాబట్టి రియాక్షన్ ఉండదు, ఆ మందులను ఏం డిస్టర్బ్ చేయదు. కాబట్టి హోమియోపతి వాడుతూ కూడా అలోపతి వాడచ్చు. ఎప్పుడు ఏదానికి ఎమర్జెన్సీ సర్వీస్, బీపీ కానీ డయాబెటీస్ కానీ ఎక్కువ ఉన్నప్పుడు అత్యవసర పరిస్థితిలో ఆ మందులు వాడుతూ హోమియోపతి మందు వాడితే హోమియోపతి మందు డైరెక్ట్ యాక్షన్ ఉంటుంది. ఇలాంటి అనుమానాలన్నీ ప్రజల్లో పోయేటట్టు ఈ లైవ్ ప్రోగ్రాం వల్ల ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చుడు, మామూలు గ్రామీణ ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడం వల్ల ప్రజల్లో చైతన్యం వస్తుంది. హోమియోపతి అంటే ఏంటనేది తెలుస్తుంది. ఫిలాసఫీ మేము చదివేటప్పుడు మేము నేర్చుకున్నాం. మాకు ఫిలాసఫీ ఒక్కటి మాకు మైండ్లో ఉంటే ప్రజలకు తెలియదు ఎట్లా పడతారు హోమియోపతి అంటే ఎవరు కానీ పెట్టిర్రు, ఇది ఎలా పనిచేస్తుంది అనేది ప్రజలకు తెలియజేస్తేనే ప్రజల్లో చైతన్యం వస్తుంది. కాబట్టి శామ్యూల్ హనీమాన్ గారు 250 ఏళ్ళ కింద అతనే వైద్య పితామహుడు డాక్టర్ శామ్యూల్ హనీమాన్ గారు జర్మనీ దేశస్థుడు, హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టినటువంటి మూల పురుషుడు.
1796 సంవత్సరంలో ఆయనకు అలోపతి వైద్యం పట్ల విరక్తి వచ్చి అలోపతి సిద్ధాంతాలు వదిలిపెట్టి హోమియోపతి ప్రాక్టీస్ చేస్తూ అప్పుడు మలేరియా అనే జబ్బు విపరీతంగా వచ్చి ప్రజలను చాలామంది చనిపోయేవాళ్ళు. అలాంటి టైంలో మలేరియాకు మొట్టమొదటి మందు కనిపెట్టింది ఇతనే. దాని నుంచి ప్రజల్లో మంచి సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అయితే ఈ వైద్య సిద్ధాంతాలన్నీ కూడా వాళ్ళకు వేరే డాక్టర్లకు తెలిసి వీడు ఈ వైద్యం కనిపెట్టిండనుకో మన కార్పొరేట్ హాస్పిటళ్ళు, మన కంపెనీలు, మన ఫ్యాక్టరీలు అన్నీ బోల్గా పడతాయి. ఈయన మీద దౌర్జన్యాలు చేసి చంపడానికి ప్రయత్నం చేస్తే జర్మనీ నుంచి ఫ్రాన్స్కు బతకబోయిండు. మళ్ళీ ఫ్రాన్స్లో ఆయన ఉద్యమం తయారు చేసిండు. ప్రజలారా, ఇగో ఇలాంటి అద్భుతమైన వైద్య విధానాన్ని ప్రజలకు రాకుండా, ప్రజలకు అందకుండా, సామాన్య ప్రజలకు అర్థం కాకుండా చేసిర్రు. ఇప్పుడు ప్రజలకు అందరికీ తెలిసేటట్టు చేస్తున్నాం, తింటున్నారు. వాళ్ళే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ కాగానే 10 మందిని తొలుకొని వస్తారు వాళ్ళ ఊరిలో ఒక్క పేషెంట్ తయారైతే ఊరిలో మొత్తం ఉద్యమం వస్తుంది. ఊరంతా తెలిసిపోతుంది హోమియోపతి గురించి. ఈ విధంగా మనం అందరం కూడా ఈ వైద్య విధానాన్ని ప్రజలకు అందరికీ తెలియజేస్తూ, హోమియోపతి అంటే ర్యాపిడ్ యాక్షన్, స్లో కాదు. డోసు పడితేనే కరెంటులాగా పాస్ అవుతుంది బాడీకి. వ్యాధి ఏదైనా ఎంత సివియర్ ప్రాబ్లం ఉన్నా వితిన్ 24 అవర్స్లో మార్పులు కనిపిస్తున్నాయని చెప్పినా ఆ చెప్పిన ప్రకారంగా ప్రజలు అనుభవిస్తున్నారు. వాళ్ళే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్, వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు. మీరు కూడా ఈరోజు చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఆ వీడియోలు చూసిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతా. శ్రీనివాసు, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప చోటుపల్. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ఫెయిల్యూర్, సిరం క్రియాటిన్ ఎంత ఉండే? 9.2 ఉండే. దానివల్ల నీకు ఏమేమి బాధలు ఉండే అప్పుడు? బాగా దమ్ వస్తుండే. ఏం చేసింది మరి అప్పుడు ట్రీట్మెంట్? డయాలసిస్ చేస్తున్నారు. వారంలో ఎన్నిసార్లు? 2 సార్లు చేసిర్రు. చేస్తుంటే కూడా తగ్గలే. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 1 నెలలో డయాలసిస్కి పోవద్దంటే బంద్ చేసినావా? బంద్ చేసినా మంచిగా ఉన్నావా? మన దమ్ము లేకుండా? గుడ్. అట్లా డయాలసిస్ బంద్ చేస్తేనే ఈ మందు బాగా ఎఫెక్టివ్ పనిచేస్తుంది. డయాలసిస్ అనేది ట్రీట్మెంట్ కాదు, అది ఎప్పటికైనా డేంజరు. ఇప్పుడు ఇట్లనే ఇదే మెయింటైన్ చేసుకుంటా మొత్తం నీకు 1 వచ్చేదాకా వాడుకో. సిరం క్రియాటిన్ 1 రావాలి. ఓకే. ఖాజా మైముద్దీన్, ఎక్కడి నుంచి వచ్చినావు? కాసే ఆయే. ఇప్పుడు ఖాజా మొయినుద్దీన్ సాబ్ ఎందుకోసం వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? దీనికో కిడ్నీ కొరకు వచ్చినా సార్. దేనికోసం? ఏం ట్రీట్మెంట్ కావాలని వచ్చినావు? ఈ కిడ్నీకి గోగుడికి తక్కువని వచ్చినాం. కిడ్నీ ఖరాబ్ అయింది. కిడ్నీ సిరం క్రియాటిన్ ఎంత ఉన్నది? 8.8 ఉన్నది. నాయనకి ఏముండని వచ్చినావు? క్రియాటిన్ ఉంది, ఎలర్జీ అయితే స్కిన్ ఎలర్జీ అవుతుంది. స్కిన్ క్రియాటిన్ వల్ల స్కిన్ డిసీజ్ వచ్చింది. ఇప్పుడు ఈశ్వరప్ప మందులు వాడు ఎన్ని నెలలు అవుతుంది? ఇప్పుడు ఒక 6 మంత్స్ అవుతుంది. 6 మంత్స్లో ఏమేమి తక్కువ ఉన్నది? క్రియాటిన్ తక్కువ అయింది. ఎంతకు వచ్చింది? ఇంతకుముందు 3.2 ఉంటానుండే, ఇప్పుడు 2.8 ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. మంచి రిజల్ట్ ఉంది. ఇట్లనే వాడుకోవాలి. డయాలసిస్ చేసినా కానీ క్రియాటిన్ తగ్గుతలేదు ఎవరికి. మరి ఇప్పుడు హోమియోపతి మందులతో తగ్గిందంటే ఇది నిజమైన ట్రీట్మెంట్. పూర్తిగా -1 వచ్చేదాకా వాడిపి. ఇంకెంత టైం పడుతుంది సార్? ఇంకా 6 మంత్స్ కావచ్చు. కోటేశ్వరమ్మ, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప లింగంపల్లికి వెళ్ళి వచ్చినావు. ఏం బాధ? కిడ్నీ ఫెయిల్ అయిందని చెప్తే వచ్చినావు. ఎంత ఉన్న సిరం క్రియాటిన్ వీటికి వచ్చినప్పుడు? 3.5 ఉండే. అప్పుడు ఏమేమి బాధలు ఉండే? నెలకి 2 డేట్లు వస్తుండే, అది తగ్గింది సార్. ఇప్పుడు నెలకు 2 సార్లు పీరియడ్స్ వస్తుండే. ఇప్పుడు తగ్గింది సార్. మంచి పర్లేదు. 1 నెల ఒక్కటే వచ్చింది. ఇప్పుడు మంచిగా యాక్టివ్ అయినావు. ఎన్ని రోజులు వాడినావు ఈశ్వరప్ప క్లినిక్లో? 1 మంత్లో ఇంత డెవలప్ అయినావు. సిరం క్రియాటిన్ కూడా తగ్గిందా? ఎంత తగ్గింది? 3.5 ఉంది సార్, ఇప్పుడు 2.8 వచ్చింది సార్. 2.81 మంచిగా తగ్గింది. 3.5కి వెళ్ళి 2.8కి వచ్చింది. అంటే ప్రజలకు ఈ సిరం క్రియాటిన్ వెళ్ళగానే భయం పడుతున్నారు. భయపడుతూ చచ్చిపోతామని భయపడుతున్నారు. అట్లనే అనుకున్నా సార్, చాలా భయం వేసింది. చిన్న పిల్లలు ఉన్నారు నాకు అనేసి. ఏమేమి అనుకున్నావు చెప్పు జరా. ఇక
ఇంకా ఇట్లా తగ్గదు, నీకు ఇంకా ఎట్లనే మందులు వాడాలి, కత్తి పెడితే రక్తం కారుతుంది అని చెప్పారు సార్ హాస్పిటల్. అబ్బా ఇంకా దానివల్ల ఇంకా హాస్పిటల్ పెట్టుకోలేము, కిడ్నీ మారుతాను కూడా రాదని చెప్పారు సార్. కిడ్నీ మారుస్తామన్నారా? మారుస్తాను కూడా రాదమ్మా అని చెప్పారు. కత్తి పెడితే రక్తం వస్తుంది అని చెప్పారు. ఇంకా నేను భయపడ్డాను సార్. మేము పని చేసుకుంటే నేను తిన్నట్టు సార్. పని చేసుకొని బతికేటోళ్ళు మీరు ఇంట్లో వండుకుంటే ఎవరు పోషిస్తారు? ఇంకా చాలా బాధపడ్డాను సార్. బాధపడవద్దు, నీలాగా బాధితులకు చెప్పుకోవాలి మంచిగైన సంగతి. నీ పేరు? గోపి సార్. గోపి, ఎట్లుంది మీ భార్య ఇప్పుడు మొదటికి ఇప్పటికి? ఇప్పుడు పర్లేదు సార్, మంచిగా ఉంది కదా? ధైర్యం వచ్చిందా మీకు? మస్త్ ఇట్లనే వాడుకుంటూ పోతే అది నార్మల్ అయిపోతుంది. మీ కాడికి వచ్చిన కాడి ధైర్యమే సార్. నాకు ఏమికే మొన్న ఈ టెస్ట్లు వచ్చిన కాడి నుంచి కొద్ది ధైర్యమే సార్. భయపడేది? భయపడింది. చచ్చిపోతామని చెప్పి బతకవి కానరా? 22 రోజులకి టెస్ట్ చేయించుకున్నాను సార్. టెన్షన్ 22 రోజులకే మనకి ఇక టెస్ట్ దగ్గర పోకు. పోయినప్పుడల్లా 3 ml బ్లడ్ గుంజి టెస్ట్ చేస్తారు. పైసలు పోతాయి, రక్తం పోతుంది. ఉండేదే 4 లీటర్ల రక్తం. గడికి ఇంత గుంజినాం అనుకో రక్తహీనత వస్తుంది. నీకు మంచిగా అవుతుంది అనేది నీ బాడీ చెప్తున్నప్పుడు అట్లే కంటిన్యూ చేసుకో. ఇక ఎప్పటిదాకా అంటే నేను చెప్పేదాకా 6 నెలల దాకా. 6 నెలల వరకు నువ్వు మంచిగా అయినప్పుడు మళ్ళీ చేసుకొని చూసుకోవాలి. నెలకు వారంకి ఒకసారి తీస్తే రక్తం నష్టం అవుతుంది. అట్లా టెన్షన్ పడక ఇక తగ్గిపోయింది కదా, ధైర్యం వచ్చింది కానీ నా దగ్గర వచ్చినాక కథ ఇక మంచిగా అయిపోతావు. నీ లెక్క బాధితులకు తెలవడానికి వీడియో తీసుకున్నా, అందరికీ తెలిసేటట్టు చేస్తా. శ్రీనివాసరావు గారు ఎక్కడి నుంచి వచ్చి ఈశ్వరప్ప క్లినిక్? మేడ్చల్కి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ఫెయిల్ అయిపోయింది. సీరం క్రియాటిన్ పెరిగింది. ఎంత ఉన్నది? 10. దానివల్ల ఏమేమి లక్షణాలు ఉన్నాయి బయటకు? యూరిన్ వస్తలేదు, కాళ్ళు వాపు ఉన్నాయా? ముఖం వాపు వచ్చింది కదా? ముఖం మొత్తం ఉబ్బింది కదా? అటు దింపు, ఇటు దింపు. కాళ్ళు ఉబ్బినాయి. మరి ఇప్పుడు నడిచేటప్పుడు దమ్ము వస్తుందా? ఒళ్ళంతా నొప్పి పొండు ఉంటుంది. మరి ఏమన్నా డాక్టర్ డయాలసిస్ చేస్తామన్నారా? వారానికి 3 సార్లు. చేయకపోతే ఏం లక్షణాలు వస్తున్నాయి? చేయకపోతే దమ్ము వస్తుంది, విపరీతంగా దమ్ము వస్తుంది. ఇప్పుడు మన మందులకు దమ్ము రాకుండా పోతే నువ్వు డయాలసిస్ పోకుండా ఉండాలి. ఇక అంతేనా? పోకుండా ఒకటి స్కిప్ చేసే ప్రయత్నం చేయి. దమ్ము రాలేదంటే 2ది, దమ్ము రాలేదంటే 3ది, ఇట్లనే స్కిప్ చేసుకోవాలి. మన మందులతో బయటకు వస్తాం. ఓకేనా? బి అర్జున్ సార్. అర్జున్ గారు ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప. నేను మియాపూర్ నుంచి వచ్చినా సార్. మియాపూర్ నుంచి. ఏం బాధతో వచ్చినావు? క్రియాటిన్ పెరుగుతుంటా పోతున్నా సార్. సిరం క్రియాటిన్ పెరిగింది, కిడ్నీ ఫెయిల్ అయింది సార్. ఎంత ఉండే ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినప్పుడు? 3 ఉండే సార్. 3 ఉండే సార్. 3 ఉండే 1 మంత్ వాడినా, ఇప్పుడు 2.5 వచ్చింది సార్. వెరీ గుడ్. బాడీలో వాపు ఉండే కదా? అవును సార్. కాళ్ళు వాపులు తగ్గినాయి సార్. తగ్గినాయా? వాపులు తగ్గినాయి, సిరం క్రియాటిన్ తగ్గింది, ఆకలి బాగా వేస్తుంది సార్. వెరీ గుడ్ సార్. నీకు మందులు మ్యాచ్ అయినాయి మంచిగా. ఇదే విధంగా 6 నెలలు కానీ సంవత్సరం కానీ వాడుకుంటే నీది నార్మల్ 1 వచ్చిందంటే నేను ఫైనల్ ఇస్తా సార్. అప్పటిదాకా మందులు వాడుకుంటూ పచ్చగా మంచిగా చెయ్యి. మంచిగా సార్. ప్రజలకు తెలియక ఈ స్టేజ్ రాగానే డయాలసిస్ అని హింస పెడుతున్నారు. డయాలసిస్ లేకుండా హోమియోపతిలో తగ్గుతుంది అని నేను చెప్పడం కాకుండా మీలాక అనుభవించడం చెప్తే ప్రజల్లో మార్పు వస్తుంది. చెప్పింది కాకుండా అనుభవించడం చెప్పాలి. కాబట్టి నీ అభిప్రాయం తీసుకుంటున్నా, ప్రజలకు తెలిసేటట్టు చేస్తా. ఏం పేరు? జవహర్లాల్ సార్. జవహర్లాల్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. కేశినేనిపల్లి సార్. కేశినేనిపల్లి తండ నుంచి వచ్చినావు. ఏం బాధ? గుండె ఇక్కడ ఎదురు వస్తుంది సార్. గుండె నొప్పి వస్తుంది. గుండె నొప్పి వస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? సంవత్సరం అంటే ఇప్పుడు దాదాపు 1 నెల 2 నెలల నుంచి సార్. 2 నెలల నుంచి. ఏమన్నారు? ఎక్కడ పోయినావు డాక్టర్ దగ్గరికి? నల్గొండ పోయినా సార్. నల్గొండ మిరాడ పోతే మిరాడ నా నుంచి కాదని మిరియాలు కూడా పోతే ఏమన్నారు? ఇక గుండె హార్ట్ అటాక్ ఉంది, మా నుంచి కాదని నల్గొండ పంపించారు. గుండె ప్రాబ్లం ఉంది, మొత్తం కాదన్నారు. ఆపరేషన్ చేస్తామన్నారా? ఓపెన్ హార్ట్ సర్జరీ. ఎంత ఖర్చు వస్తుంది అన్నారు? 1,50,000. అంటే అది ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీలా బయట పోతే ఇంకా 10 లక్షలు కావాలి. ఆరోగ్యశ్రీలో 1,50,000 అవుతుంది అన్నారు. ఇప్పుడు నడుస్తుంటే నీకు ఏమనిపిస్తుంది? నడుస్తుంటే నొప్పి ఉంది సార్. కొద్దిగా అన్నం ఎక్కువ తినడం ఆయాసం ఉంటుంది అంతే. ఇక గీడమడుగా చిన్న వస్తూనే ఉంటుంది, ఎప్పటికి నడుస్తూనే ఉంటుంది. నడుస్తుంటే నొప్పి ఎక్కువ అవుతుందా తక్కువ ఉంటుందా? అంతే. ఇక పండుకుంటే కొంచెం తక్కువ అవుతుంది. పండుకుంటే తక్కువ ఉంటుంది. లేచి కొంచెం నడుస్తుంటే ఎక్కువ అవుతుంటుంది. కళ్ళు తిరిగి ఆంతికి వస్తుంది.
వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. ఇంకా అంతే సార్, ఎమ్మటే కళ్ళు తిరిగి ఆంటీకి వచ్చి సార్ ఇప్పుడు మనం వీడియోస్లో చూసినట్టుగా కిడ్నీ స్టోన్స్కి గాల్ బ్లాడర్ స్టోన్స్కి కూడా సర్జరీస్ వరకే తీసుకెళ్తున్నారు. బట్ మీరు మాత్రం ఎటువంటి వ్యాధులైనా కానీ వితౌట్ సర్జరీతో చేస్తున్నారు. ఏంటి సార్ మ్యాజిక్ ఏంటి? మ్యాజిక్ ఏం లేదు, ఆయనవాన్ గారు సిద్ధాంతం చెప్తున్నా కదా, సింగిల్ డోసు నాలుక మీద వేస్తే కరెంటు పాస్ అయినట్టు పాస్ అవుతుంది. మన బాడీలో ఆత్మ ఉంది, ప్రాణశక్తి ఉంది. ఎవరైనా చూసిరా ఇంతవరకు సైంటిస్టులు? ఏడున్నదని చెప్పిర్రా? లేదంటమ్మా, అది కనిపిస్తలేదు. కానీ కనిపించినంత మాత్రం లేదంటావా? లేకపోతే డెడ్ బాడీ ఉన్నది కాబట్టే మన బాడీలో అన్ని అవయవాలు అన్ని ఫంక్షన్స్ జరుగుతున్నాయి. దాన్నే ఆయన్మాన్ గారు దాని పేరు వైటల్ ఫోర్స్ అన్నాడు. మనమేమో ఆత్మ అంటున్నాము, ప్రాణము అంటున్నాము, ప్రాణశక్తి అంటున్నాము. ఆయన్మాన్ గారు ఏం పేరు పెట్టిండు? వైటల్ ఫోర్స్. వైటల్ అంటే ప్రాణశక్తి. ఆ వైటల్ ఫోర్స్ అనేది బాడీలో అణువణువు కణం కణం వ్యాపించున్నది. ప్రతి కణంలో జరిగే జీవరసాయన చర్యలన్నీ ఆ వైటల్ ఫోర్స్ యొక్క ఆధీనంలో ఉంటాయి. మన అంత పెద్ద శక్తి మన దాంట్లో ఉన్నది. ఆ వైటల్ ఫోర్స్ ఎప్పుడైతే డిశ్చార్జ్ అవుతుందో అప్పుడు మనకు వ్యాధులు వస్తాయి అని చెప్పిండు ఆయన. ఈ బయట వేరే సిస్టమ్ ఏం చెప్తున్నది? అలోపతి వైద్యం మన బాడీలోకి వైరస్ వచ్చింది, బ్యాక్టీరియా వచ్చినాయి కాబట్టి రోగం వచ్చింది వాళ్ళు అంటారు. బ్యాక్టీరియా వైరస్ రావడానికి ఇక్కడ కారణమే నీ కోట కూడా గట్టిగా ఉంటే ఏ వైరస్ కూడా లోపలికి ఎంటర్ కాదు. నీ కోట గోడలు డ్యామేజ్ అయినాయి కాబట్టి నీ లోపలికి వైరస్ వచ్చిందని హోమియోపతి చెప్తుంది. అంటే వైటల్ ఫోర్స్ వీక్ ఉంది కాబట్టి వైరస్ బ్యాక్టీరియా నీ బాడీలోకి ఎంటర్ అయింది, అది ఆ ఆర్గాన్ను చెడగొట్టింది అని చెప్పి మేము చెప్తాం. వైటల్ ఫోర్స్ను యాక్టివేట్ చేయడం మా వంతు, వైరస్ను కిల్ చేయడం వాళ్ళ వంతు. వాళ్ళ ఆ యాంటీబయాటిక్ ఇచ్చి కిల్ అయినా మళ్ళీ గ్రోత్ వస్తే మళ్ళీ వస్తుంది. కోట గోడలు మూసేయాలి కదా. కాబట్టి ఇలాంటి సిద్ధాంతాలు హోమియోపతి. మన బాడీలో ఉండేటువంటి వైటల్ ఫోర్సు ఆరోగ్యవంతమైతే మన బాడీలో ఉండే యొక్క వ్యాధులన్నీ కూడా నివారణ అవుతుంది అనేది మనం ఈ యొక్క సిద్ధాంతాలు ప్రజలకు చెప్పడం వల్ల ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఓకే సార్, ఈ వారం మీ విజిట్స్ అలాగే బ్రాంచెస్ చెప్పండి ప్రేక్షకుల కోసం. ముఖ్యంగా మీరు అడిగేది కదా కిడ్నీ స్టోన్స్ అని. కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్ తీసుకున్న వాళ్ళు వచ్చి ఆపరేషన్ చేసుకొని ఆపరేషన్ చేస్తామంటే వాళ్ళు గాల్ బ్లాడర్ స్టోన్ ఉంటే మొత్తం గాల్ బ్లాడర్ తీసేస్తారు. అవును సార్. దానివల్ల డైజెషన్ సిస్టమ్ దెబ్బతిని వాళ్ళకు ఉన్న సమస్య కన్నా ఎక్కువ సమస్యలతో వచ్చారు. సార్ నాకు జీర్ణం అయితే లేదు, పొట్టు ఉబ్బుతుంది, గ్యాస్ వస్తుంది. అది డైజెస్టివ్ ఎంజైమ్కి సంబంధించిన గాల్ బ్లాడర్ బైల్ జ్యూస్ ఉంటుంది. అందులో బాడీలో మన అవయవాలు అన్నీ కూడా మన బాడీలో అన్నీ ఉండాలి, ఏదాన్ని కూడా రిమూవ్ చేయవద్దు. అవి తీయడం వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అట్లనే మన యంగ్ పిల్లవానికి కిడ్నీలో స్టోన్స్ వస్తున్నాయని చెప్పి 2 సార్లు ఆపరేషన్ చేసారు. 2 సార్లు ఆపరేషన్ చేసుకున్న 3వ సారికి కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. సీరం క్రియాటిన్ పెరుగుతుంది. చూడండి, ఒకటి ఉన్నదని తీయకపోతే ఇంకో రోగం వచ్చి కూర్చున్నాయి. ఇది ప్రమాదం. ఇప్పుడు కిడ్నీ ఫెయిల్ అయిందంటే వాడికి ప్రాణం అయిపోయింది, నువ్వు బతకవిగా అని చెప్పారట డాక్టర్లు. నీ ప్రాణం అయిపోయింది రా బాబు, నువ్వు బతకవిగా, మందుల మీదనే ఈ డయాలసిస్ మీదనే బతకాలి. ఎన్ని రోజులు బతుకుతావో చెప్పలేము. సంవత్సరం బతుకుతావా, 2 సంవత్సరాలు బతుకుతావో చెప్పలేము. ఈ డయాలసిస్ మీదే ఉండాలి నువ్వు ఇక అన్నారట. చిన్న ఏజ్ 22, 25 ఏళ్ళు ఉంటాయి. ఇక భార్య, చిన్న పిల్లలు ఏడ్చుకుంటూ రాత్రి అంతా ఏడ్చుకుంటూ కూర్చున్నారు వాళ్ళు చెప్పినాక. ఒక గంట డిప్రెషన్లోకి పోయారు వాళ్ళకు. ఏ మనిషికైనా నువ్వు బతకవిగా చనిపోతావు, నీ దగ్గరికి వచ్చింది టైం అంటే ఎవరికన్నా నిద్ర పడుతుందా? డాక్టర్ చెప్పాల్సిన పనే నాది. వాళ్ళకు బాధతో వచ్చిన వానికి బాధలు ఉన్నవానికి ఆత్మస్థైర్యం ఇచ్చి వ్యాధి గురించి మంచిగా సంధాయించి మందులు ఇస్తే నిజమైన వైద్యులు అంటారు. నువ్వు బతకమైన వాళ్ళకన్నా ఎంత భయపడతారు చెప్పండి. ఆ భయానికి ఉన్నాయని అమ్మి భూములు, ఇండ్లు అమ్ముకొని డబ్బులు తీసుకొచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టి లక్షల రూపాయలు నష్టపోయి ఇల్లు గుళ్ళైపోయి రోడ్డు మీద పడుతున్నారు పబ్లిక్. రోజు మా దగ్గరికి వచ్చి ఇదే బాధలు ఏడ్చుకుంటూ వస్తున్నారు. ఉన్న ఇల్లు అమ్ముకున్నాం, ఉన్న ప్లాట్ అమ్ముకున్నాం, ఇప్పుడు రోడ్డు మీద ఉన్నామని చెప్పి వస్తారు. ఇగో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రజలకు. అందుకే ప్రజలారా, మనము ఈ వైద్యం తినాలే. ఇది ఆయన్మాన్ గారు ఎంతో త్యాగం చేసి మన కోసం కనిపెట్టిన వైద్యం. పేదలకు సింగిల్ డోస్తో అగ్వ ఖర్చులతో సంపూర్ణ ఆరోగ్యం పొందుతారు. తక్కువ ఖర్చుతో
శాశ్వత నివారణ. అది ఎంతవరకు నిజమనేది మీకు చూపిస్తున్నా. హైదరాబాద్ నుంచి ఒక పిల్లగాడు నెత్తి నొప్పి వస్తుంది, మైగ్రేన్ ఉంది బాగా అని చెప్పి పోతే ఇంజక్షన్ ఇవ్వగానే వానికి ఒక సైడ్ కాలు చెయ్యి పడిపోయింది, నోరు పడిపోయింది. చూపించిన ఫస్ట్ వీడియో అదే. చూడు ఎంత బాధ ఉంటుంది తల్లిదండ్రులకు. చేతికి వచ్చిన పిల్లగాడు 18-20 ఏళ్ళ పిల్లగానికి నోరు కాలు చెయ్యి పడిపోతే ఎట్లా ఉంటుంది బతుకు, ఒకసారి ఆలోచించండి. ఇగో ఇలాంటి వైద్యం ఉంది ప్రజలారా. మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఎలాంటి నష్టం లేకుండా శాశ్వత నివారణ హోమియోపతిలో ఉంది. కాబట్టి ఇప్పుడు అడిగింది ముఖ్యంగా ఏపీ ప్రజలందరూ కూడా మన టైమింగ్స్ నోట్ చేసుకోండి. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ, ప్రతి నెల రెండో గురువారం రాజమండ్రి. డేట్లు అది పెట్టుకోవద్దు, గురువారాలే అది పెట్టుకోవాలి. నెలకు 4 గురువారాలు. ఫస్ట్ గురువారం విజయవాడ, రెండో గురువారం రాజమండ్రిలో హోటల్ అనుపమ రెస్టారెంట్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉంటుంది. మూడో గురువారం దాబా గార్డెన్ అంటే దాన్ని నెల్లూరు మెస్ కూడా అంటారు. దాబా గార్డెన్లో హోటల్ చంద్ర. దాబా గార్డెన్లో నెల్లూరు మెస్ అన్నా చంద్ర హోటల్ అన్నా చెప్తారు. ఉదయం 9 గంటల నుంచి ఓపీ స్టార్ట్ 4 గంటల వరకు ఉంటుంది. విశాఖపట్నం చుట్టూ ఉన్న విజయనగరము, శ్రీకాకుళము, విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా మూడో గురువారం విశాఖపట్నంకు రావాలి. అదేవిధంగా 4వ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్టాండ్ ఆపోజిట్. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, హిందూపూరు, కడప, నెల్లూరు ప్రజలంతా ఈ తిరుపతి విజిట్కు రావాలి 4వ గురువారం. డేటు అది పెట్టుకోండి, గురువారం లెక్క పెట్టుకోండి. ఈ విధంగా ఏపీ ప్రజల లోపల వాళ్ళకు అనుకూలంగా దగ్గరలో ఆ యొక్క క్యాంపులు పెడుతూ తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ అందుబాటులో హైదరాబాద్లో చిక్కడపల్లి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రము 4-5 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. ఈ గురువారం తప్ప మిగతా వారంలో 6 రోజులు హైదరాబాద్లోనే ఉంటాం. కాబట్టి మీరు డైరెక్టు ఫోన్ చేసుకొని డైరెక్ట్ వచ్చి అక్కడ కన్సల్ట్ చేయవచ్చు. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో ఒక విజయవాడ క్యాంపు చూడండి. ప్రజలు మన విజయవాడలో 2వ తారీఖు పోయిన కదా, పెద్ద జాతర, అంతమంది జనాలు ప్రజల్లో విజయవాడ సెంటర్లో అధిక ప్రచారంలోకి వచ్చింది. రైట్, ఓకే సార్. హోమియోపతి ట్రీట్మెంట్ గురించి మంచి అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, ఇది వాటి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.